నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక. ఆ ఇద్దరు కలయిక తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ మాట్లాడతాడు. ఇద్దరు సీఎంల మీటింగ్, కేసీఆర్ వెయిటింగ్ అనే క్యాప్షన్ మనకు బాగా వినబడ్డది. కానీ కేసీఆర్ సంబంధించి ఎక్కడా కూడా వాళ్ళు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అంటే వాళ్ళు ఆ మీటింగ్‌లో పెద్దగా మాట్లాడుకున్నది ఏం లేదు. తెలంగాణకు సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడే తెలంగాణలో ఒక 5 భవనాలు అడిగిండు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. సున్నితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరస్కరించిండు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ముప్పు మండలాల్లో ఒక 5 గ్రామాలను తెలంగాణకి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిండు. దీనికి సంబంధించి మూడంచెల కమిటీలు వేయడం జరిగింది. ఒకటి ముఖ్యమంత్రుల కమిటీ, రెండోది ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రుల కమిటీ, మూడోది ఇరు రాష్ట్రాల సీఎస్‌కి సంబంధించిన కమిటీలు. సో, మూడంచెల కమిటీలు 2 కమిటీల్లో అది ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే మళ్ళీ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి డిస్కస్ చేస్తారు అనేది ఒకటి వినబడ్డది. కానీ ఇప్పుడు రాజకీయం రంగు మారింది. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన మరునాడే చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ మీటింగ్ పెట్టడం జరిగింది. టీడీపీ కార్యకర్తలకు సంబంధించి. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ జయంతికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళి అక్కడ విజయవాడలో వైఎస్ఆర్ జయంతికి సంబంధించినటువంటి సభలో మాట్లాడుతూ 2029లో ఖచ్చితంగా షర్మిల ముఖ్యమంత్రి అవుతది ఆంధ్రప్రదేశ్‌కి అని. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏందంటే, షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు చేరాలి. ఆయన పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా పిలుస్తున్నాడు. మన భారతదేశానికి ప్రధానిగా రాహుల్ గాంధీ కావాలన్నది వైఎస్ఆర్ కల అని, ఆ కళ నెరవేరకుండానే ఆయన చనిపోయారు. ఆయన మనందరికీ దూరమయ్యారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. సో, అందరూ కూడా పాత నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. సముచిత న్యాయం ఉంటుంది. ఖచ్చితంగా మనము వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి పాత నాయకులను కూడా రమ్మంటుండు. పాత నాయకులు ఎందులున్నారంటే కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులు లేదా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్న నాయకులంతా కూడా 90% ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. సో, అక్కడ కాంగ్రెస్ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ అయిందనే అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్‌లో ఉన్నటువంటి మాజీ అందరూ కూడా మాజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో జాయిన్ అయినారు. సో, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో ఉన్నారు. సో, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అయితే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా పార్టీ మారరు. మారాలంటే ఎవరు మారాలి? అపోజిషన్‌లో ఉన్న వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ నాయకులే వైఎస్ఆర్‌సీపీలో నుంచి మారి కాంగ్రెస్‌లోకి రావాలి. ఇటు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు చిరకాల ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసే పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళందరినీ కూడా మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళందరూ రావాలంటే ఒకవేళ వస్తే బలహీనపడేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది అటు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు చేస్తున్నటువంటి పని. ఇటు తెలంగాణలో చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ పునరేకీకరణ అవసరము. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పునర్నిర్మిస్తాను అంటున్నాడు. ఒకవేళ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పునర్నిర్మిస్తే అది ఏ పార్టీకి ఎఫెక్ట్? ఖచ్చితంగా, ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందంటే దానికి కారణం మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, కీలక నాయకులు కడియం శ్రీహరి దగ్గర నుంచి, ఎర్రబల్లి దయాకర్ రావు దగ్గర నుంచి, మోత్కుపల్లి నరసింహులు దగ్గర నుంచి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర నుంచి, మల్లారెడ్డి దగ్గర నుంచి, నామా నాగేశ్వరరావు దగ్గర నుంచి, తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుంచి ప్రతి జిల్లాలో పోచారం శ్రీనివాసరెడ్డి ఇలా చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులని, కీలక నాయకులని, కీ రోల్ ప్లే చేసే నాయకులందరినీ తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నాయకులందరూ కూడా మాజీ టీడీపీ నాయకులే. ఒకవేళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయితే ఏమవుతుంది? ఇప్పటికే మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అవ్వబోతున్నాడు. రేపో మాపో మల్లారెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అవ్వబోతున్నాడు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడినాడు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో, అదొక సెన్సేషనల్ వార్తలు వస్తున్నాయి. లైవ్లు కూడా చూపిస్తున్నాయి ఛానల్లో. సో, దీనికి సంబంధించి ఒకవేళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా అవ్వాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి మాజీ
తెలుగుదేశం పార్టీ కీలక నాయకులందరూ కూడా తెలుగుదేశంలోకి రావాలి. అప్పుడు ఎవరికి ప్లస్ అవుతది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతది. ఎందుకంటే బీజేపీ ఎలాగో స్ట్రాంగే ఉంది చెప్పుకోవాలంటే. కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది. మూడో ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వీక్ అయితే అది కాంగ్రెస్ పార్టీకే మేలు. అది ఇటు తెలంగాణలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి మేలు చేస్తే, అటు ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి మేలు చేయడానికి రాజకీయ ప్రణాళికలు, ఎత్తుగడ్డలు వీళ్ళైతే పాటిస్తున్నారు. ఎత్తుగడ్డలు వేస్తున్నారు.